వాడి దగ్గర మహిమలు లేవు, మంత్రాలు లేవు, ఓన్లీ డబ్బు, స్త్రీలు, అంతే. అంటే గుజరాత్ హిమ్మత్ నగర్లో తన గురువు కూడా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి వస్తానని కూడా అంటున్నారు ఆయన. ఇప్పుడు నాకు గురువులు కేదార్నాథ్లో ఉన్నారు, అవునా? నేను కూడా కేదార్నాథ్ కాదు, దేశం అంతా తిరుగుతున్నా. ఈరోజు ఇక్కడున్న, రేపు గుజరాత్లో ఉంటా, ఎల్లుండి ఢిల్లీలో ఉంటా, ఇంకా కాశీలో ఉంటా, ఎక్కడెక్కడో తిరుగుతున్నా. గురువు పేరు చెడగొట్టద్దు, మనం తప్పు చేయకుండా ఉండాలిగా. నువ్వు సాధకుడివి, నీకు కామం ఎందుకు వస్తుంది? నువ్వు సాధకుడివి కదా. సాధన చేసినోడికి, త్యాగం చేసినోడికి కామంతో ఏం పని, ఆడపిల్లల శీలంతోనే ఏం పని అంటున్నా నేను. ఒక లైవ్లో కూడా మాట్లాడారు, లాడ్జ్లో తీసుకెళ్తాడు అమ్మాయిల్ని మబ్బు పెడుతున్నారు అవన్నీ. చాట్ ఉంది, ఆడపిల్ల బహిరంగంగా చెప్తుంది కదా, సిగ్గు విడిచి ఆడపిల్ల చెప్తుంది కదా. నేను చెప్తున్నా కాదు కదా, ఆడపిల్ల కదా చెప్తుంది. కూడా ఆడపిల్ల జోలికి వస్తే అంగం కోస్తానన్నారు. ఆ నేపథ్యంలోనే మీరు ఇక్కడికి వచ్చారా? అంతే కదా, ఆడపిల్లలకి ఎక్కడైతే తప్పు జరుగుతుందో నేను కంపల్సరీ పోరాడతాను. నేను ఊరికే వదిలిపెట్టాను. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇప్పుడు పోతుంది కావచ్చు అనుకుంటారేమో, కానీ నేను ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది, ఇక్కడ డిస్టర్బ్ క్రియేట్ చేయొద్దు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని వాళ్ళు కోరుతున్నారు కదా. మరి అందుకే వాళ్ళకు కూడా సహకరిస్తున్నాను. ఏదో జరుగుతుందంట, ఏదో ఎలక్షన్ ఇష్యూస్, దానివల్ల వాళ్ళకు కూడా మనం మర్యాద ఇవ్వాలి, తప్పదు. లేదన్నారు కదా, చూస్తాను. ఇంకో 20 నిమిషాలు అట్లా చూసి నేనేం చేయాలో నేను బాగా గట్టిగా మొదలు పెడతా. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మనిషి తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు. నేను అంత పెద్ద కార్యాచరణ తీసుకుంటా. ఇంకా వీడిని మాత్రం వదిలిపెట్టేది లేదు. అంటే వదలనంటే ఏం చేస్తాను? ఏదైనా చేయడానికి, చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నేను చచ్చిపోయినా దగ్గర గన్నులు ఉన్నాయి కదా, మీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గరనా, నేనే ఉన్నా. నా దగ్గర ఒక త్రిశూలం నేనున్నాను చాలు. నేను చచ్చిపోయే ఆఖరి సెకండ్ అన్న వాడిని చంపేసి నేను చచ్చిపోతా. ఎందుకంటే ఒక ఆడపిల్ల అంటే చంపడం చావడం అనేది ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. అదేనా, ఫస్ట్ వీళ్ళకి చెప్తాను, కంప్లైంట్లు ఇస్తాను. ఒకవేళ చట్టబద్ధంగా కాలేదంటే నేను గట్టిగానే చేస్తాను. నేనే కోర్టులు ఉన్నాయి కదా మా శిక్ష వేయడానికి. కోర్టులు ఎక్కడ పనికిరావన్నా. ఎందుకంటే ఒకసారి కోర్టుకి వేస్తే మళ్ళీ జైలు అంటారు. జైలు అనేది ఒక సేఫెస్ట్ ప్లేస్, చాలా సేఫ్ జైలు అనేది. తినాలి, పడుకోవాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి, అంతకుమించి ఏమి ఉండదు జైల్లో. ఇక్కడ న్యాయం జరగకపోతే చంపేస్తానంటారు ఆయన. 100% నాకు తృప్తి ఉంటుంది ఆడపిల్లల గురించి చేసిన అనేది. అంటే మీరు చంపితే మీరు కూడా జైలుకి వెళ్తారు కదా. నేను వెళ్ళాను కదా, నేను కూడా అక్కడ దహనం అవుతా కదా. లార్డ్ శివ ఒక ఆడపిల్ల గురించి మంచి పని చేసి వచ్చినాను. లోక కళ్యాణం చేసింది చాలు నాకు. ఇలాంటి మూర్ఖులు ఉండబట్టి అఘోరులకే పెద్ద అవమానం ఇది. అంటే ఒకసారి ఆయన పిలిచే ప్రయత్నం ఏం చేస్తారు? మీ మాట ఇంటి ఆయన వస్తారేమో. మిస్టర్ రాజేష్ నాథ్, హలో రాజేష్ నాథ్, ఒకసారి బయటికి వస్తారా? మీతో మాట్లాడాలి. రాజేష్ నాథ్.